గీవేంది గంట గడియారంలా డోలకం లెక్క అట్లా తిరుగుతున్నది మంగ్లీ. సావిత్రి వచ్చినావా? ఇగో నాకు నిన్నటి సంది ఓ ముచ్చట మనసును పడతలేదు సావిత్రి, అందుకే ఇన్వెస్టింగ్ రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్వెస్టింగ్ కాదు తల్లి, ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. ఏదో గాని తెలంగాణ తమ్ముళ్లకు చంద్రాల్ సారు క్లాస్ పీకిండంట. క్లాసు అసలు అది ఏం క్లాసు అస్సలు తెలుస్తలేదు నాకు. ఏం క్లాస్ ఇస్తాడు? తమ్ముళ్ళు మీరంతా కప్పు సాసరోలే కలిసి మెలిసి ఉండాలి, సిమెంట్ ఇటుకలోలే బందోబస్తు ఉండాలి అని చెప్పుంటాడు. అరే నీకెట్లా తెలుసు? పొద్దుగాల పేపర్లో చదివింటి వార్త. పేపర్లో ఏమిచ్చిర్రు సావిత్రి? క్లాస్ స్పీకింగ్ అని ఇచ్చిర్రు గానీ ఏం క్లాస్ స్పీకిండో రాయలేదు కదా. రాయలేదు, అయితే ఏమైంది? అందుకే ఏం క్లాస్ స్పీకిండో నాకు తెలియాలి. అది విజయవాడలా ఓ కర్ర రమణ సార్ ముంగటుండి డోర్ తీసుకొని చంద్రాల సార్కి ఎదురుపోయిండు. వీళ్ళు నమస్తే అనే లోపట్లనే, ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరంతా, పార్టీని పత్తా లేకుండా చేద్దాం అనుకుంటుండ్రా అని అనుంటాడు. ఏందయ్యా రమణ రువ్వడి బాగా తగ్గిందయ్యా, ఏళ్ళు చూపితే కొండకు వాకాలే గాని నువ్వేందయ్యా అని అనుంటాడు. మరి పక్కకున్న ఎర్రబెల్లి సారు రేవంతం సారి పంచాయతీ గురించి ఏమని మందలించిండంటావు? రేవంత్ ఏంది తమ్మికి పంచాది? చంద్రన్న మరి నన్ను ఐటమ్ కార్లు బాగా డాన్సర్ అంటున్నారే అని అనుంటాడు. అప్పుడు ఎర్రబెల్లి సార్ ఏం చెప్పింటాడు? అట్లాగా సారు, పార్టీ జనం మర్చిపోకుంటుండాలంటే మనం జగడాలు పెట్టుకొని జనం నోళ్ళ నానాలి బాబు గారు, అందుకే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటదని కసంటి మాటలు అంటున్నాం బాబు గారు అని చెప్పుంటాడు. ఇదంతా కట్టుకథ చెప్పినట్టున్నది. లేదు ఇంకేదో అయింది అక్కడ, నాకు తెలియాలి సావిత్రి, నాకు తెలియాలి. ఇంకేమైతుందబ్బా? మీటింగ్ రూమ్ లకు పోగానే రమణ దా కూసో అని ఉంటాడు. ఎర్రవేలి సార్ రేవంత్ సారు ఇద్దరు చెరో కుర్చీలో కూర్చొని ఉంటారు. కూర్చున్నాక, ఓ ఎర్రబెల్లి ఎందుకయ్యా పుల్లి లెక్క రేవంతం నేర్పిస్తావు, కట్టెల మోపోలే కలిసి ఉండాలి, సూది దారమోలే శృతి కొద్ది ఉండుండ్రి అని చెప్పుంటాడు. ఏమో లోపటేమో అందరు కలిసి మంచి థీమా డాన్స్ చేసిరేమో, ఎవరికి తెలుసు? ఈ టైంలో డాన్స్ ఎందుకు చేస్తారబ్బా? అరే మొన్న మెడిటేషన్ యోగా అని పెట్టుకొని ఓ బాబాజీని పట్టుకొని మరి డాన్స్ చేసిర్రు కదా, మరి గట్లని ఈడ కూడా చేసిర్రేమో. లేదు కోపంతోని క్లాసులు తీసుకున్నాడు కదా, అట్లా చేసి ఉండకపోవచ్చు మంగ్లీ. మరి ఏం క్లాస్ తీసుకున్నారో బయటికి చెప్పలేదు కాబట్టి నాకు ఒకటి అర్థమైంది సావిత్రి. ఏమర్థమైంది? నువ్వు మిడిల్ జ్ఞానం ఉన్న యాంకర్వి, నేను మిడిల్ జ్ఞానం ఉన్న రిపోర్టర్వి. మంచి కుదిరింది మన ఇద్దరికి. నమస్కారం తల్లి, దండం, నేను పోయేస్తా. మంచిదమ్మా, గొప్ప విషయం తెలుసుకున్నావు కానీ ఇక పోయిరా. మరి మా మంగ్లన్నట్టు ఏం జరిగిందో బయటికి చెప్పకుంటే అందరు గిట్లనే మాట్లాడుకుంటారు.